సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి రాష్ట్రాన్ని చుట్టి వచ్చిన సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ముందు ఏం చేయబోతున్నామో ప్రజలకు మరింత గట్టిగా వివరించడానికి రూట్ మ్యాప్ ను రెడీ చేసుకున్నారు. ఎన్నికలకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్ అయితే రాబోతున్న 3 వారాల్లో జగన్ తో రోజుకు 2 నుండి 3 సభలు, రోడ్ షోలు నిర్వహించేలా వైసీపీ పెద్దలు యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హడావిడి పెరిగిపోయింది. అధికార ప్రతిపక్షాలు ఈసారి గెలుపు ధీమాతో ఎలక్షన్ హీట్ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు తమ 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతోంది. మేదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభలో సీఎం జగన్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పొత్తులను నమ్ముకుంటే తాను ప్రజలను నమ్ముకున్నానని వ్యాఖ్యానించారు. వీరందరిది కూడా, ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. సిద్ధం సభల్లో సీఎం జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కురుక్షేత్ర సమరం లాంటి ఎన్నికలకు తాను, ప్రజలు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లన్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిపై తనదైన శైలిలో స్పందించారు. దేశ రాజకీయాలు శాసించానని చెప్పుకునే చంద్రబాబు జగన్ను ఎదుర్కొనే దమ్ములేక ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ట్యూబ్లు లేని తుప్పుబట్టిన సైకిల్తో చంద్రబాబు ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడంటూ రిపీటెడ్ గా టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు సిట్ అంటే సిట్ అన్నట్లు పవన్ వ్యవహరిస్తున్నారని, ఎన్ని సీట్లు కావాలని అడిగే ధైర్యం కూడా దత్తపుత్రుడికి లేదని సెటైర్లు విసురుతున్నారు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుడిని ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు.
ఇప్పటికే సిద్ధం సభలతో ఎలక్షన్ హీట్ ని ఒక రేంజ్ లో పెంచేస్తున్న వైసీపీ అధ్యక్షుడు ఇక జిల్లాల పర్యటనలకు రెడీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తన రోజువారీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచనున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ విపక్షాలపై విమర్శల డోస్ మరింత పెంచడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు పర్యటించాలి, ఏ జిల్లాలో ఎప్పుడు పర్యటించాలి, సభలు ఎక్కడ పెట్టాలి, రోడ్ షోలు ఎక్కడ నిర్వహించాలి అన్న షెడ్యూల్ ఇప్పటికే ప్రిపేర్ చేసిందంట జగన్ టీం. కీలకమైన నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం ఉండేలా రూట్ మ్యాప్ రూపొందించారట. గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలతో 151 నియోజకవర్గాల్లో విజయ బావుట ఎగరవేసింది వైసీపీ. అప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న జగన్ ఇప్పుడు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే జగన్ ప్రచార షెడ్యూల్ తయారైందట. రోజుకు 2 లేదా 3 సభలు, సమావేశాలతో పాటు రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేశారంటున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి 2019 ఎన్నికల్లో తన స్పీచ్లతో ప్రజలకు చేరువైన జగన్ ఈసారి కూడా అదే దూకుడుతో తన ప్రసంగ పాఠాన్ని రెడీ చేసుకుంటున్నారట. విపక్షాలకు పొత్తులు అవసరమని, తాను సింగిల్గానే పవర్లోకి వస్తానంటున్న వైసీపీ అధినేత సంక్షేమ పథకాల లబ్ధిదారులే తన స్టార్ క్యాంపెయినర్లన్న ధీమాతో కనిపిస్తున్నారు. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఖరారై ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే టైం దగ్గర పడటంతో ఇక జగన్ దూకుడు ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.